ఫస్ట్ నువ్వు పోయి పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఏం చెప్తే అది చెప్పురా అన్నారు. చెప్పురా అనగానే ఎస్ఐ ఉండు, మా ఎస్ఐ ఉండు, సిఐ కొండలరెడ్డి ఉండు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది ఎవరు? వాడు ఏం ఇల్లే ఆడ ఉన్న వ్యక్తి ఒక ఆయన, అలా ఉన్న వ్యక్తి ఒక ఆయన, ఈయన ఒక ఆయన వచ్చిండు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు? తిప్పార్ స్టేషన్కు ఇల్లే తీసుకుపోయారు. ఏం మాట్లాడొద్దు అన్నారు. అయితే నేను పోయి ఫస్ట్ ఎస్ఐ నాకు పరిచయం కదా పోలీసు వాళ్ళు. అయితే పోయి లోపల రా అన్నారు. లోపల రా అంటే మీ మిస్సెస్ కేసు పెట్టింది రా అంటే అవును సార్ పెట్టింది, నేను వీళ్ళ సంగతి సార్ మామూలుగా వీళ్ళు ఉన్నారు కదా నాకు కొద్దిగా ధైర్యం అనిపించింది. సార్ 9 గంటలకు తీసుకుపోయారు, కనీసం మీకు సబ్జెక్ట్ తెలుసు సార్ అంటే అవి కాదురా పెద్దలతో గొడవ పెట్టుకుంటే రిస్క్ అవుతుంది రా, ఎందుకు అవసరం ఆరా ఏదైనా ఒకటి ఆప్షన్ కానీ నీకు ఎందుకురా. ఎస్ఐ శంకరు ముఖం మళ్ళీ తర్వాత వీళ్ళు వచ్చినాక ఇక అసలు ఇద్దరుండి బస్ అంటుండగా డిటీసీ ఏమంటారు మళ్ళీ తీసుకుపోయి ఇక మామూలుగా కేసులు అయితే అరే నీ ఇష్టం రా, అరే మంత్రి ఉండాడు అది అని ఆయన నాకు స్టడీ చేస్తుంటే అట్లా కాదు సార్ మామూలుగా నేను డైరెక్ట్ చెప్పిన నన్ను 9 గంటలకు తీసుకుపోయి ఎన్ని ఇబ్బందులు పెట్టారు సార్ మీకు తెలుసు, మరి ముందుగాల మీ దగ్గర కన్నా వచ్చి అప్రోచ్ అయితే ఏదో ఒకటి మాట్లాడుకోండి సార్, నరక యాతన అనిపించింది సార్, ఫస్ట్ వాళ్ళు మూత్రంగిడి దాపించారు సార్ నాకు అన్నీ చెప్పినాక కొండలరెడ్డి ఏమో ఈయనట్టుకుంటుండు సిఐ, ఈయనేమో మామూలుగా నాకు చెప్తుంటే అరే నీకు పైసలు ఇప్పిస్తలేరా అయ్యా నువ్వు ఏదన్నా ఉంటే ఆప్షన్ నేను మాట్లాడతా, ఎస్ఐ నేను మాట్లాడతా ఏదంటే అది నేను మాట్లాడతా కానీ నువ్వు సైలెంట్గా ఉండి నేను తిప్పార్తికి నేను నగరకాల నుంచి తిప్పార్తికి వచ్చిన దోస్తులతో అని చెప్పురా, నువ్వేం చెప్పకు అదొకటి చెప్పు, నువ్వు సపోర్ట్ చేయకుండానే ఇక అసలు పోనిస్తలేరు వీళ్ళు. పోనీయకుండా వైట్ పేపర్ మీద ఒకటి తీసుకొని మళ్ళీ వీళ్ళు ఒకటి మ్యాటర్ రాసుకొని పెట్టుకొని సంతకం పెట్టరా అని ఇక టార్చర్ చేస్తారు వీళ్ళు. పెట్టరా నా మాటిని రాని ఇద్దరు అంటారు, ఇద్దరు లోపల పిలిచి మళ్ళీ ఈయనేమో ఆయన చెప్తేనేమో ఈయన అవుతుండే, ఎస్ఐ చెప్తే సిఐ ఒకసారి సిఐ ఒకసారి చెప్తుండే, ఎస్ఐ ఒకసారి స్టడీ చేస్తుండు. ఇక అరే నా మాట ఏంట్రా ఫస్ట్ ఏం కాదు కానీ వాడిని ఇంటికి నువ్వే అని వీళ్ళు అంటారు. సార్ కనీసం వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుతున్నారు. గిదేక్కడ న్యాయం సార్ పొదరికి వచ్చి ఏదైనా ఉంటే మేము కేసు విత్డ్రా చేసుకుంటాం కానీ గిదెట్లా సార్ మామూలుగా ఆమె పోయి మిస్సింగ్ కేసు అని పెట్టింది కదా వచ్చి ఆమెతోటే విత్డ్రా చేయించుకుంటాం, ఇదేం సార్ మామూలుగా ఏదైనా ఉంటే నామినేషన్ మీకు అక్కడికి వచ్చి మీరు ఏదంటే అది సలహా తీసుకొని విత్డ్రా చేసుకుంటా, మీరు ఇవాళ ఒక్క నైట్ వదిలిపెట్టారు సార్ అంటే అరే మేము మామూలుగా ఆమె పిటిషన్ పెట్టింది కాబట్టి నువ్వు దొరికినావు అన్నట్టుగానే మేము పోతున్న వెంటికి మేము మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది ఇలా అని సంతకం పెట్టించుకుని మ్యారేజ్ చదవనియలే. మళ్ళీ సర్లే అని చెప్పేసి వైట్ పేపర్ మీద పెట్టి అట్లా గట్టి వదిలిపెడతలేరు. ఇంకా వీడియో పెట్టి మళ్ళీ ఆయన మాట్లాడించుకుని నేను ఏడిపోలే దోశల కాడికి వచ్చిన మా మిస్సెస్ అనవసరంగా మిస్గైడ్ అయ్యి పిటిషన్ ఇచ్చింది సార్ అని చెప్పమన్నారు. అట్లా గట్టి వదిలిపెడతారు.